అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ జన్మకు దేవుడిచ్చినట్టు చాలండి. హలో బ్రదర్, నా చేతిలో ఏముందో తెలుసా? ఎండి రొయ్యలు. ఎండి రొయ్య టమాటా కర్రీ ఎలా చేద్దామో చూపిస్తా, చూడండి. మరి ముఖ్యంగా ఆడవారికి, మగవారికి, బ్యాచిలర్స్ కి ఎలా చేయాలో ఈజీగా చేసి చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు రొయ్యలు అయితే తీసుకున్నాము, వీటిని ఎలా క్లీన్ చేసుకుందామో చూపిస్తాను. తల తోక క్లీన్ చేసుకొని కడిగేసుకొని మనం కర్రీ రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఈ రొయ్య ఉంది కదండి, వెనక ముందు ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. అన్ని రొయ్యలని ఇలాగనే చేసుకోవాలి. వరుసన చేసేసి వాటర్తో కడిగో లేకపోతే వేడి నీళ్ళతో కడిగి కానీ శుభ్రంగా నీట్గా చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని వేడి నీళ్ళలో కడిగేసాము. వీటిని కొంచెం ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే పోసుకున్నాము. ఇప్పుడు ఈ కడిగేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నూనెలో వేయించుకుందాం. ఇలా వేయించుకోవాలి. మళ్ళీ నూనె పోసాము. నెక్స్ట్ చేయబోయేది ఉల్లిపాయ, పచ్చిమిర్చి. చూడండి, ఇవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తిరగమూత గింజలు ఇవన్నీ వేసుకొని వేయించడం. లవంగాలు, చెక్క వేసాము. ఇలా వేయించుకోవాలి. వేయించినాక టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఈ టమాటా వేసుకొని కొంచెం కలదిప్పుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మొత్తం ఈ రోజుల్లో బయట ఫుడ్ అలవాటు అయిపోయి అనేక రోగాలు తీసుకొచ్చుకుంటున్నారు. వాటిలో మెయిన్ అయింది గ్యాస్ ప్రాబ్లం. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇంట్లోనే వండుకొని శుభ్రంగా నీట్గా తినేసేద్దాం. ఇప్పుడైతే కొంచెం ఒక చెంచాడు పసుపు వేసుకుందాం. ఓకే, అయిపోయింది. కొంచెం మగ్గాక మూత తీసి చూద్దాము. ఇంకా ఉడకలేదు, ఇంకొక నిమిషం ఆగితే మగ్గుద్ది. చూడండి, ఒక్క నిమిషం ఉందామండి. మన వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. మిమ్మల్ని చూసి లైక్ కొట్టండి. మన ఛానల్ని ముందుకెళ్ళటానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే చూద్దాం. ఓకే, ఇప్పుడే లాస్ట్కి వచ్చేసి ఉడకబోతుంది, దగ్గరలో పడింది. కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. ఇదిగో కారం వేసేద్దామండి. అట్లానే కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం మూత పెట్టేద్దాము. కాసేపు ఒక్క నిమిషం వచ్చి తర్వాత రొయ్యలు వేసుకుందాం. ఈరోజు మీ ఇంట్లో ఏ కూర వండారో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇప్పుడైతే ఉడికేసింది. టమాటా ఇవన్నీ, పచ్చిమిర్చి అన్నీ ఉడికేసినాయి. ఇప్పుడు మనం వేయించిన రొయ్యలను తీసుకొని ఇంకేసేసుకుందాం. ఇక చూడండి, కొంచెం మళ్ళా ఈ రొయ్యలతోటి మగ్గనివ్వాలి. మూత పెట్టేస్తాం. ఒక్క నిమిషం మగ్గనిచ్చుకుని ఇప్పుడు మసాలా దంచుకుందాం. మసాలా ఇప్పుడు రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం మసాలా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్, కొంచెమే.
కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కాసేపు గుమగుమలాడే రొయ్యల కూర రెడీ అయిపోతుంది చూడండి. మనం అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాము. వైట్ రైస్, నిమ్మకాయ, ఉల్లిగడ్డ. ఇప్పుడు కర్రీ చూద్దాం. సో దిరిపోయిందండి కర్రీ చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక తింటుంటే ఎలా ఉంటుందో చూద్దాం. తిందాము. మీరు కూడా ఇలా వండుకొని తిని చూడండి. అంత టేస్ట్ ఉంది. ఎక్కడ తినలేము, ఎక్కడ వండలేము. ఇదే పద్ధతిలో మీరు కూడా వండుకొని తిని చూడండి. ఆ టేస్టే వేరు. ఎన్నో హోటల్లో తింటారు, రెస్టారెంట్లో తింటారు. దాని వేరు టేస్ట్, దీని టేస్ట్ వేరు. చూడండి. నెంబర్ 1. సరే నిమ్మకాయ పిండుదాం. దాని టేస్ట్ వేరు ఉంటుంది. నెంబర్ 1. ఎట్టుందంటే అట్టుందండి. నేను ఇంకా మళ్ళా తినలేనేమో అనిపిస్తుందండి. ఇదే రైతు, ఇదే కర్రీ. ఈ జన్మకు దేవుడు ఇచ్చినట్టు చాలండి.